Hi students, so welcome to the lecture Carbon and its compounds. So in this lecture we are going to discuss about the topic in science in 10th class, carbon and its compounds. So in the last chapters lo, okay, last chapters మనం ఏం చూసాం ఇంపార్టెంట్ కాంపౌండ్స్ మనం చూసాం to know that majority of the compounds అంటే మన నేచర్లో ఎగ్జిస్ట్ అవుతున్న compounds లో 90% of the compounds are organic compounds ఉంటాయి. 90% ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్ ఆర్గానిక్, 10% ఇన్ఆర్గానిక్. సో ఈ అంటే మెజారిటీ ఆఫ్ ద కాంపౌండ్స్ అన్ని కూడా ఆర్గానిక్ గా ఉన్నాయి కాబట్టి దానికోసం సెపరేట్ గా మనం ఒక టాపిక్ అనేది నేర్చుకుంటాం. సో దట్ సెపరేట్ టాపిక్ ఇస్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బట్ నౌ దిస్ చాప్టర్ నేమ్ ఇస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకే, సో కార్బన్ దాని యొక్క కాంపౌండ్స్. ఓకే, నౌ సో మన చుట్టుపక్కల ఉండే థింగ్స్ ని మనం కనుక లిస్ట్ అవుట్ చేస్తే, మేక్ లిస్ట్ 10 థింగ్స్ యూ హ్యావ్ యూజ్డ్ ఆర్ కన్స్యూమ్డ్ సిన్స్ మార్నింగ్. సో మార్నింగ్ లేచిన దగ్గర వాడే మనం టూత్ పేస్ట్ కానీ, ఓకే, థింగ్స్ మేడ్ ఆఫ్ మెటల్, థింగ్స్ మేడ్ ఆఫ్ గ్లాస్ అండ్ అదర్స్. సో మెటల్తో చేసినవి, గ్లాస్తో చేసినవి కానీ, లేదా క్లేతో చేసినవి కానీ, లేదా అదర్స్తో చేసినవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేస్తే కనుక, సో యూ విల్ ఫైండ్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇక్కడ మీరు రాసుకుని చూసుకుంటే you will find the majority of the organic compounds that are present, that you have used from the morning. Okay, now look at that items. Last column లో మనం ఏదైతే ఐటమ్స్ రాస్తామో అవన్నీ కూడా కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అవుతాయి. అంటే మెటల్ కాంపౌండ్ కాకుండా, ఓకే, మెటల్ కాంపౌండ్ కాకుండా, గ్లాస్, క్లే కాకుండా మిగిలిన మీరు రాసే అన్ని మెటీరియల్స్ కూడా you will know that they are all carbon compounds. They are all compounds of carbon. So can you think a method? So ఇది కార్బన్ కాంపౌండ్స్ కాదా అనేది మీరు ఎలా చెక్ చేస్తారు? వాట్ వుడ్ బి ద ప్రొడక్ట్ ఇఫ్ కాంపౌండ్ కంటైన్స్ కార్బన్ ఈజ్ బాండ్? ఇప్పుడు కార్బన్ కాంపౌండా కాదా అని మీకు తెలియాలి అంటే, ఇప్పుడు దాన్ని బర్న్ చేస్తే, దాన్ని కనుక బర్న్ చేస్తే ఏం ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది? డూ యూ నో ఎనీ ఆఫ్ దీస్ టెస్ట్ టు కన్ఫర్మ్ దిస్? సో ఫర్ ఎగ్జాంపుల్, అదే మనం ఏదైతే అందులో అది కార్బన్ కాంపౌండా కాదా అని చెక్ చేయడానికి ఏదైనా టెస్ట్ మీకు తెలుసా? అయితే ఫుడ్, క్లాత్స్, మెడిసిన్స్, బుక్స్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ లిస్టెడ్ ఆల్ బేస్డ్ ఆన్ వెర్సటైల్ ఎలిమెంట్. అంటే ఇక్కడ మీరు రాసే అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫుడ్ కావచ్చు, మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం వాడే మెడిసిన్స్ కావచ్చు, మనం రాసుకునే పుస్తకాలు అండ్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ లిస్టెడ్. ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ వెర్సటైల్ ఎలిమెంట్. అంటే కార్బన్ యొక్క వెర్సటైలిటీ, కార్బన్కి ఒక కైండ్ ఆఫ్ వెర్సటైలిటీ ఉంటుంది. ఆ వెర్సటైలిటీ వల్ల దీనికి ఇన్ని కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇన్ అడిషన్ ఆల్ లివింగ్ స్ట్రక్చర్స్ ఆర్ కార్బన్ బేస్డ్. బతికున్న ప్రతి ఐటమ్ కూడా కార్బన్ తోనే తయారయ్యింది. హ్యూమన్ బీయింగ్ కావచ్చు, లేకపోతే లివింగ్ బీయింగ్ ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఎవ్రీవేర్. సో ద కార్బన్ ఈస్ ప్రెసెంట్. ఆల్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బన్. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ కార్బన్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఇస్ వెరీ తక్కువ, చాలా తక్కువ. అసలు ఎర్త్ క్రస్ట్ లో అయితే మనకు పెద్దగా కార్బన్ ఉండదు. సిలికా కానీ, లేదంటే అల్యూమినా ఇలాంటివి ఉంటాయి. బట్ సో 0.02% ఆఫ్ కార్బన్, ద ఎర్త్ క్రస్ట్కి ఎంత ఉంది కార్బన్ అనేది? ఓన్లీ 0.02%. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్ లైక్ కార్బోనేట్స్, హైడ్రోజన్ కార్బోనేట్స్, ఓకే, కోలు, పెట్రోలియం, ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్. మళ్ళీ కోలు, పెట్రోలియం కూడా కార్బన్ కాంపౌండ్. అంటే అట్మాస్ఫియర్ లో, బయట గాలిలో 0.03% కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, బికాస్ ఆఫ్ ద ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కావచ్చు, మనం ఏదైనా ఈ హైడ్రోకార్బన్స్ ని బర్న్ చేసేటప్పుడు CO2 అనేది ఎమిట్ అవుతుంది బికాస్ ఆఫ్ సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా CO2ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి నేచర్ అట్మాస్ఫియర్ లోకి. అలా చూసుకుంటే నేచర్లో అట్మాస్ఫియర్లో 0.03% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ స్మాల్ అమౌంట్, సో ఇంత తక్కువ అమౌంట్ ఉన్నా కూడా, కార్బన్ అవైలబుల్ ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఉన్నప్పటికీ కూడా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ సీమ్స్ టు బి ఇమ్మెన్స్. కార్బన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ నో అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్. సో కార్బన్తో మేక్ అయిన కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బాండింగ్ ఇన్ కార్బన్. సో కార్బన్లో ఏ రకంగా బాండింగ్ అనేది ఉంటుంది? సో కార్బన్ అయానిక్ బాండ్స్ ఫామ్ చేస్తుందా, ఓన్లీ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుందా? సో ఇక్కడ బాండింగ్ ఇన్ కార్బన్ లో మీరు చూస్తే కనుక, సో ద కోవలెంట్ బాండ్.
సో, కార్బన్ అనేది ఓన్లీ కోవలెంట్ బాండ్స్‌నే ఫార్మ్ చేస్తుంది. ఎందుకు? వి సా ద అయానిక్ కాంపౌండ్స్‌కి జనరల్‌గా అంటే అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగర్. అయితే మరి కార్బన్ ఇన్ని కాంపౌండ్స్ ఫార్మ్ చేస్తుంది గదా! మరి కార్బన్ అయానిక్ బాండ్ ఫార్మ్ చేయదా? అంటే చేయదు. సో, కార్బన్ కెనాట్ ఫార్మ్ అయానిక్ బాండ్. సో, అయానిక్ బాండ్ అనేది జనరల్‌గా కోవలెంట్ బాండ్ కన్నా స్ట్రాంగర్ బాండ్. ఇట్స్ ఎ స్ట్రాంగర్ బాండ్. ఓకే. ఇది స్ట్రాంగర్ బాండ్ కాబట్టి సో, ఎక్కడైతే అయానిక్ బాండ్ ఉంటుందో ఆ ఎలిమెంట్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ గాని, బాయిలింగ్ పాయింట్ గాని చాలా ఎక్కువుంటుంది. ఓకే. సో, అండ్ అయానిక్ కాంపౌండ్స్ అనేవి అయానిక్ బాండ్ తోటి ఫార్మ్ అయినటువంటి అయానిక్ కాంపౌండ్స్ అనేవి అయాన్స్ కింద విడిపోతాయి గాబట్టి, అయానైజ్ అవుతాయి. అయానైజ్ అయినప్పుడు అయాన్స్ కింద విడిపోతాయి గాబట్టి, ఇవి ఎలక్ట్రిసిటీని గూడా మాల్టన్ స్టేట్‌లో ఓకే. మాల్టన్ గాని, లేదా సొల్యూషన్‌లో గాని అంటే దీన్ని ఎందులోనైనా కలిపినప్పుడు గాని, లేదా మాల్టన్ స్టేట్‌లో గాని ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ జేస్తుందని మనం ప్రీవియస్ యాసిడ్స్ బేసెస్‌లో గూడా మనం చూసాం. నౌ హౌ ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఇన్ అయానిక్ కాంపౌండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాపర్టీస్. ఎలాగైతే అయానిక్ కాంపౌండ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ అయానిక్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్‌ని ఎలాగైతే డిఫైన్ చేస్తుందో, ఇప్పుడు మనం కార్బన్ కాంపౌండ్స్ యొక్క బాండ్ ఏదైతే కోవలెంట్ బాండ్ అంటున్నామో, దాని నుండి కార్బన్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్‌ని కూడా డిఫైన్ చేయబడతాయి. కార్బన్ కాంపౌండ్స్ అనేవి పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఇవి అయోనైజ్ అవ్వలేవు. ఎందుకంటే ఇవి కోవలెంట్ బాండ్‌తో ఇవి ఫార్మ్ అయ్యాయి కాబట్టి, ఇవి అయోనైజ్ అవ్వవు కాబట్టి, అయోనైజేషన్ లేనప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండదు కాబట్టి, ఫ్రీ ఎలక్ట్రాన్ లేకపోతే కండక్షన్ జరగదు. ఓకే. సో, చాప్టర్ 2 ఫ్రమ్ ద టేబుల్ 4.1 సో, వేరియస్ కాంపౌండ్స్ ఎసిటిక్ ఏమంటే ఈ చాప్టర్‌లో మనం ఎక్కువగా మనం చూసేది ఎసిటిక్ యాసిడ్ ఒకటి. సో, అండ్ ఇథనాల్ ఒకటి. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ వేరియస్ ఫ్యూ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్‌ని చూపిస్తున్నాడు ఇక్కడ టేబుల్ 4.1లో. నౌ వి ఫైండ్ దట్ దీస్ కాంపౌండ్స్ హావ్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో, మనం చాప్టర్ 3లో చూస్తే అయానిక్ కాంపౌండ్స్‌తో పోల్చుకుంటే ఇక్కడ వీటి యొక్క మెల్టింగ్, బాయిలింగ్ పాయింట్స్ అనేవి కొంచెం తక్కువున్నాయి. ఎందుకు తక్కువున్నాయంటే ఇవి ఫార్మ్ చేసే బాండ్స్ అనేవి వీక్‌గా ఉంటాయి. ఓకే. బికాస్ కోవలెంట్ బాండ్ వీక్ కాబట్టి అది త్వరగా మెల్ట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. సో, వీ కెన్ కంక్లూడ్ దట్ ద ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. సో, అయితే ఇక్కడ ఏమైంది కోవలెంట్ బాండ్ కాబట్టి కార్బన్ ఫార్మ్ చేసేది కోవలెంట్ బాండ్ కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉండదు. ఈ మాలిక్యులర్ అట్రాక్షన్ ఏదైతే 2 ఎలిమెంట్స్ కలవాలి గదా! బాండ్ అంటే ఏంటి? సింగిల్ ఎలిమెంట్‌తో ఉండదు గదా! ఏ అనే ఒక ఎలిమెంట్, బి అనే ఒక ఎలిమెంట్ ఈ 2 కలిపి ఒక మాలిక్యూల్‌ని ఫార్మ్ చేస్తే ఈ రెండిటి మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మాలిక్యులర్ అట్రాక్షన్. ఆ మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండదు. ఎందుకంటే ఇవి కోవలెంట్ బాండ్స్ గాబట్టి. అయితే ఆహ్, సో, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వదు. ఏ నుంచి ఏ అనే ఎలిమెంట్ దాని యొక్క ఎలక్ట్రాన్‌ని పెడుతుంది. అలాగే బి అనే ఎలిమెంట్ దానికున్న ఎలక్ట్రాన్‌ని పెడుతుంది. ఇవి 2 గూడా ఒకే ఎలక్ట్రాన్స్‌ని షేర్ చేసుకుంటాయి. సింగిల్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని 2 షేర్ చేసుకుంటే ఈ రకంగా షేరింగ్ ఈస్ నథింగ్ బట్ ఇలా షేర్ చేసుకుంటూ బాండ్ ఫార్మ్ చేయడాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. ఈ కోవలెంట్ బాండ్‌లో నీకు అయోనైజ్ అవ్వదిది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ రాదు గాబట్టి ఇవి నాన్ కండక్టర్స్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ అయాన్స్ అనేవి జనరేట్ అవ్వవు. ఇన్ క్లాస్ 9 వి లెర్న్డ్ అబౌట్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్. అయితే కంబైనింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత? 8. 8 కాబట్టి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? 1s2, 2s2 అండ్ 2p4. సో, ఇక్కడ 2p4 కాబట్టి ఇందులో ఇంకొకటి 2 ఎలక్ట్రాన్స్ గనుక ఇది తీసుకుంటే ఇది మొత్తం ఫిల్ అయిపోయి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే 10 అవుతుంది. 10 అంటే ఏంటి? నియాన్. 10 అంటే ఏంటి? నియాన్. సో, నియాన్ ఈస్ ఎ నోబుల్ గ్యాస్. సో, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇది అటైన్ అవుతుంది. దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తే ఇది నోబుల్ గ్యాస్ కింద తయారవుతుంది. అయితే ఈ రకంగా ఈ వాలెన్సీ అంటే వాలెన్సీ అంటే అర్థం ఏంటి? ఔటర్ మోస్ట్ సెల్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్‌ని మనం వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఓకే. సో, వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు గూడా ఏదైనా ఒక ఎలిమెంట్ కుదిరినంత వరకు ఈ వాలెన్సీ షెల్ అంటే ఔటర్ మోస్ట్ షెల్ ఏదైతే ఉందో దాన్ని వాలెన్సీ షెల్ అంటారు. వాలెన్సీ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్‌ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు.
ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు కూడా ఆక్టెట్ రూల్ రావడానికి 8 వస్తే గనక అది స్టేబుల్ అవుతుంది. చూడండి 2s2 ఇది 2 ఇది 4 + 2 6 + 2 8. సో టోటల్‌గా ఇది ఒక 2 ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇందులో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి ఇది స్టెబిలైజ్ అవుతుంది. ఈ రకంగా ప్రతి యాటమ్ గూడా ఆక్టెట్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొన్ని యాటమ్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా ట్రై చేస్తాయి మేజర్‌గా. కొన్ని యాటమ్స్‌కి అది పాసిబుల్ కాదు. సో, మనం కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే గనక కార్బన్ యొక్క అటామిక్ నంబర్ వచ్చేసి 6 కాబట్టి దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఇప్పుడు ఔటర్ మోస్ట్ షెల్ అంటే ఇదే కదా 2s2. 2s2లో 2 ఉంటాయి ఎలక్ట్రాన్స్. 2p2 అంటే 2p2 అంటే సో 2p1, 2px, 2py. సో ఇలాగా ఈ రకంగా దీనిలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఇది ఎన్ని ఎలక్ట్రాన్స్‌ని తీసుకోవాలి ఒక స్టెబిలైజ్ అవ్వాలంటే ఇది ఫిల్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ఏమేమి ఫిల్ అవ్వాలి? ఇక్కడొక ఎలక్ట్రాన్ రావాలి. ఓకే. ఇక్కడొక ఎలక్ట్రాన్ రావాలి. ఇక్కడొక పెయిర్ రావాలి. అంటే టోటల్‌గా 4 ఎలక్ట్రాన్స్ రావాలి. సో, వెనెవర్ ఇట్ వాంట్ టు స్టెబిలైజ్ ఇట్ హాస్ టు యాక్సెప్ట్ 4 ఎలక్ట్రాన్స్. అంటే 4 ఎలక్ట్రాన్స్‌ని మనకిక్కడ న్యూక్లియస్‌లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 6 ప్రోటాన్స్, 10 ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ జేయాలి. ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే 6 ప్రోటాన్సే ఉన్నాయి. కాబట్టి 10 ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ జేయటం అంటే వీటి వల్ల గాదు. 6 ప్రోటాన్స్ ఒక 6 ఎలక్ట్రాన్స్ అయితే హ్యాపీగా కంట్రోల్ జేస్తాయి. 7, 8 వరకు మ్యాచ్ చేయగలవు. కానీ 10 ఎలక్ట్రాన్స్ అనేసరికి అవి అన్ని ఎలక్ట్రాన్స్‌ని కంట్రోల్ చేయలేవు గాబట్టి అది పాసిబుల్ గాదు. 4 ఎలక్ట్రాన్స్‌ని ఇది రిసీవ్ చేసుకొని, దాచుకొని స్టేబుల్‌గా ఉండలేదు. కాబట్టి ఆ రకంగా ఇది అయానిక్ బాండ్ ఫార్మ్ చేయలేదు. పోనీ దీనికి ఇంకొక ఛాన్స్ గూడా ఉంది. ఇంకో ఛాన్స్ ఏంటంటే ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని లూజ్ అయితే, ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని గనక ఇది లూజ్ అయితే, ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని లూజ్ అయితే దీనికి ఓన్లీ 1s2 ఉంటుంది. అంటే హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. డూప్లెట్ కాన్ఫిగరేషన్, హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. అలాగైనా కూడా ఇది స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని, ఈ 6 ప్రోటాన్స్ ఎనర్జీ ఈ అట్రాక్షన్ నుంచి తప్పించుకొని పీకటం బయటికి అంత ఈజీ కాదు. సో, ఈ 6 ప్రోటాన్స్ నుండి వాటి యొక్క అట్రాక్షన్ కెపాసిటీ నుండి 4 ఎలక్ట్రాన్స్‌ని రిమూవ్ చేయటం అంటే అది కూడా అయ్యే పని కాదు. సో, కార్బన్‌కి 2 దారులు క్లోజ్ అయిపోయాయి. అయానిక్ బాండ్ ఫార్మ్ చేయడానికి అది ఈవెన్ గెయిన్ చేయలేదు. అది లూజ్ అవ్వలేదు. ఎందుకంటే అది ఈక్వి డిస్టెంట్‌లో ఉంది. ఈక్వి డిస్టెంట్‌లో ఉంది. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ అయితే 10కొస్తుంది. నియాన్‌కొస్తుంది. లేదా -4 అయితే అది హీలియంకొస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైపోయింది? 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయటము కష్టమే. 4 ఎలక్ట్రాన్స్‌నిది కాపాడుకోవడం, కొత్త ఎలక్ట్రాన్స్‌ని తెచ్చుకొని కాపాడుకోవడం కష్టమే. ఈ 2 ఆప్షన్స్ దీనికి లేవు గాబట్టి ఇదేం జేయాలి చచ్చినట్టు? ఇది కోవాలెంట్ బాండే ఫార్మ్ జేయాలి. ఈ 4 ఎలక్ట్రాన్స్‌ని షేర్ చేయటం తప్ప దీనికి ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి ఇక్కడ కార్బన్ అనేది ఎప్పుడు గూడా కోవలెంట్ బాండ్‌నే ఫార్మ్ జేస్తుంది. ఓకే. వి నో దట్ ద రియాక్టివిటీ ఎలిమెంట్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్ టెండెన్సీ టు అటైన్. ఇది ఆల్రెడీ నేను చెప్పిందంతా గూడా ఉంటుంది. నేనిప్పుడు ఏవైతే పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇప్పటిదాకా దట్ విల్ బి గివెన్ హియర్. సో, ఇంకా దీనికి ఇంకే గత్యంతరం లేక ఇదేం చేస్తుంది? ఓన్లీ కోవలెంట్ బాండ్‌నే ఫార్మ్ జేస్తుంది. ఓకే. సో, ఇలా కార్బనే గాదు. కార్బన్ లాంటి ఇలాంటి ఎన్నో ఆటమ్స్ ఎక్కడైతే అవి కంప్లీట్‌గా అయోనైజ్ అవ్వలేవో అవన్నీ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. సో, ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్‌లో సెంటర్‌లో ఉండేవి ఎప్పుడు గూడా ఇటుపక్క రైట్ సైడ్ ఎళ్ళలేవు, లెఫ్ట్ సైడ్ ఎళ్ళలేవు. అర్థమైందా? సో, కాబట్టి అవి సెంటర్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువగా కోవలెంట్ బాండ్సే ఫార్మ్ జేస్తాయి. ఓకే. ఈ కోవలెంట్ బాండ్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఆటమ్స్ కూడా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అవి నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటాయి. సో, ద సింప్లెస్ట్ మాలిక్యూల్ ఫార్మ్డ్ ఇన్ దిస్ మేనర్ ఈస్ దట్ ఆఫ్ హైడ్రోజన్. అయితే ఇక్కడ హైడ్రోజన్ యొక్క అటామిక్ నంబర్ అంతా 1. ఓకే. అండ్ ద హైడ్రోజన్ హాస్ 1 ఎలక్ట్రాన్. కే షెల్‌లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. నౌ H2 అనే గ్యాస్ ఉంది గదా! H2 అంటే ఏంటి? ఒక హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్ మధ్యలో ఉన్న బాండ్. సో, ఈ హైడ్రోజన్ తెచ్చి దీని ఎలక్ట్రాన్‌ని పెడుతుంది. ఈ హైడ్రోజన్ గూడా దీని ఎలక్ట్రాన్‌ని పెడుతుంది. ఈ 2 కలిపి ఒక బాండ్‌ని ఫార్మ్ చేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ H2 బాండ్. సో, ఈ కోవలెంట్ బాండ్ ద్వారా హైడ్రోజన్ అనేది H2గా ఎగ్జిస్ట్ అవుతుంది. H2లో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండదు. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండదు. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఈ రకంగా
సో, ఎక్కడైతే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవ్వటం కష్టం అవుతుందో అక్కడ అవేం చేస్తాయి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ద్వారా ఒక బాండ్‌ని ఫార్మ్ చేస్తాయి. ఎలక్ట్రాన్‌కి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ వచ్చేస్తుంది కదా! ఇట్ ఈస్ హీలియం కాన్ఫిగరేషన్. సో, 2 షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందది? సో, ఇట్ హాస్ అటైన్డ్ హీలియం కాన్ఫిగరేషన్. లైక్‌వైస్ ఇట్ విల్ గెట్ స్టెబిలైజ్డ్. అలాగే ది అటామిక్ నంబర్ ఆఫ్ క్లోరిన్ ఈస్ 17. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాలెన్సీ. సో, క్లోరిన్ యొక్క అటామిక్ నంబర్ 17. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వాలెన్సీ ఎంతవుతుంది? సో, 1s2, 2s2, 2p6 అండ్ 3s2, 3p5. So this is its electronic 5, 2 to 4, 4 plus 6, 10, 10 plus 2, 12, 12 plus 5, 17. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కనుక జస్ట్ ఒక ఎలక్ట్రాన్ కనుక తీసుకుంటే, ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే, ఓకే, ఇట్ విల్ అటైన్ 6 ప్లస్ 2, 8 ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. అది స్టెబిలైజ్ అయిపోతుంది. సో దీని వాలెన్సీ ఏమవుతుంది? 1 ఎలక్ట్రాన్ ఇస్ ఇట్స్ వాలెన్సీ. సో ఇక్కడ క్యాన్ యూ డ్రా ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఫర్ దిస్ మాలిక్యూల్. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఔటర్ మోస్ట్ ఆర్బిట్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మొత్తం 2 + 5 7 ఉన్నాయి. సో, ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటే ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేయటం. ఓకే. దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరిన్. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరిన్. ఒకవేళ Cl2 క్లోరిన్ ఎలా ఉంటుందంటే జనరల్‌గా Cl2గా ఎగ్జిస్ట్ అవుతుంది. Cl2 ఎలా ఉంటుందంటే సో, ఈ ఎలక్ట్రాన్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇవి. సారీ ఈ ఆటమ్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇవి. అలాగే ఇంకో క్లోరిన్ వచ్చింది. దాని యొక్క ఎలక్ట్రాన్‌ని కూడా ఇక్కడ పెట్టింది. ఈ క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్స్ ఇవి. ఓకే. ఈ క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్స్ ఇవి. సో, ఇట్ ఫార్మ్స్ ఎ కోవలెంట్ బాండ్. సో, లైక్‌వైస్ ఇట్ హాస్ అచీవ్డ్ ఆక్టెట్. సో, ఇక్కడ కూడా ఈ క్లోరిన్‌కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ క్లోరిన్‌కి కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రకంగా ఇక్కడ మీరు డాట్స్ అన్నిటికి పెట్టొచ్చు. లేకపోతే అన్నిటికి ఇంటూలు పెట్టొచ్చు. నేను డాట్స్, ఇంటూలు ఎందుకు పెట్టానంటే ఇది ఈ ఆటమ్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్. ఇది ఈ ఆటమ్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ చూపించినట్టు కూడా మీరేసుకోవచ్చు. 2 కూడా క్రాసెస్ పెట్టుకోవచ్చు. జస్ట్ డిఫరెన్షియేట్ చేయటానికి ఈ ఆటమ్ అనేది జస్ట్ సింబాలిక్ నొటేషన్ అంతే. ఒక్క డాటే పెట్టాలి. లేతే అదే ఇంటూ సింబల్ పెట్టాలని ఏం లేదు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు. ఓకే. సో, అదే రకంగా ఆక్సిజన్ గాని, నైట్రోజన్ గాని ఇవన్నీ కూడా షేరింగ్ ద్వారా ఇవి కోవలెంట్ బాండ్ ద్వారా ఇవేం చేస్తాయంటే స్టెబిలైజ్ అవుతాయి. ఓకే. సో, can you please depict the molecule of water showing the nature of bonding between one oxygen atom and two hydrogen atom. H2O ఉందనుకోండి. హైడ్రోజన్ ఉంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ దగ్గర టోటల్ ఎన్నుంటాయి ఆయనలో 8 కదా ఎలక్ట్రాన్స్. ఫస్ట్ 2 తీస్తే ఇంకా 6 ఉంటాయి. సో, ఆక్సిజన్ దగ్గర ఇలాగ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి దీని ఎలక్ట్రాన్ ఇక్కడ పెడుతుంది. అలాగే ఇంకో హైడ్రోజన్ కూడా ఇక్కడ దీని ఎలక్ట్రాన్ పెడుతుంది. సో, ఈ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్స్‌తో ఇది హీలియం కాన్ఫిగరేషన్‌లోకి వస్తుంది. ఈ ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్స్‌తో ఇది నియాన్ కాన్ఫిగరేషన్‌లోకి వస్తుంది. ఈ రకంగా హైడ్రోజన్ మాలిక్యూల్ కూడా కోవలెంట్ బాండ్ ద్వారా స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ నైట్రోజన్ గాని ఇవన్నీ కూడా డాట్ స్ట్రక్చర్స్ అంటారు. వీటిని ఏమంటారంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటారు. లేకపోతే సింపుల్‌గా ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటారు. సో, ఈ రకంగా డాట్ స్ట్రక్చర్స్‌లో మనం చూపిస్తూ ఉంటాం అన్నమాట. నౌ లెట్ us టేక్ ఎ లుక్ ఎట్ మీథేన్. మీథేన్ కూడా సేమ్ అంతే. విచ్ ఈస్ ఎ కాంపౌండ్ ఆఫ్ కార్బన్. ఇది ఫ్యూయల్‌గా మనం ఎక్కువగా అంటే మీకు కోల్ మైన్స్‌లో గాని అంటే ఎక్కడైనా కూడా ఎనరోబిక్ డికంపోజిషన్ జరిగినప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చదివి ఉంటారు. ఎనరోబిక్ డికంపోజిషన్ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు మీథేన్ అనేది ఒక ఎండ్ ప్రొడక్ట్, బై ప్రొడక్ట్. ఎండ్ ప్రొడక్ట్ అనకూడదు. దీన్ని బై ప్రొడక్ట్. ఎందుకంటే ఇంకా అది కంబషన్ జరగగలదు. దానిలో ఇంకా ఫ్యూయల్ వాల్యూ ఉంటుంది కాబట్టి, ఎనర్జీ వాల్యూ ఉంటుంది కాబట్టి, అదొస్తున్నటువంటి ఒక బై ప్రొడక్ట్ ఆర్ ఇంటర్మీడియేట్ ప్రొడక్ట్. సో, ఈ మీథేన్ అనేది మనం ఇప్పటికి కూడా బయోగ్యాస్ గాని, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సీఎన్‌జీలో గాని, సో, అయన్నీ కూడా మనం వాడుతున్నాము. మన వెహికల్స్ రన్ చేయడానికి మీథేన్‌ని యూజ్ చేస్తున్నాం. అయితే ఈ CH4 గూడా ఇది కోవలెంట్ బాండ్‌తో ద్వారానే ఇది కూడా బాండ్ అయి ఉంటుంది. సో, బై యూజింగ్ కార్బన్ యాస్ ఇట్స్ సెంట్రల్ ఆటమ్. కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్‌గా ఉంటూ CH4 అనేది ఒక మాలిక్యూల్ ఫార్మ్ అవుతుంది. దాని యొక్క డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వి విల్ సీ. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్. అయితే ఇలా ఈ కార్బన్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ వేసే ముందర కార్బన్. సో, హియర్ వి హావ్ 1 హైడ్రోజన్ హియర్. 4 hydrogens. Carbon needs 4 bonds.
ఓకే. ఎలాగైనా కావచ్చు అది. ఇక్కడ హైడ్రోజన్‌తో ఫార్మ్ చేస్తుంది 4 బాండ్స్. ఇది CH4 మీథేన్. CH4 దిస్ ఈస్ ద ఫార్ములా కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్ ఈస్ CH4. అయితే ఇక్కడ కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఔటర్ మోస్ట్ షెల్‌లో 4 ఉన్నాయి కదా! సో, కార్బన్ ఏం చేస్తుంది? ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ని ఒక్కొక్క హైడ్రోజన్‌కి ఇస్తుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ని ఒక్కొక్క హైడ్రోజన్‌కి ఇస్తుంది. అలాగే హైడ్రోజన్ కూడా దాని ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ని కార్బన్‌కి ఇస్తుంది. ఇలా ఇద్దరు కూడా వాళ్ళ ఎలక్ట్రాన్స్‌ని సెంటర్‌లో పెట్టుకొని సో, దే ఫార్మ్ ఎ బాండ్. So now this is hydrogens and this is also hydrogens bond. This is the hydrogens and this is again hydrogen. So this is total carbons. So now carbon has achieved 8 electrons and even hydrogen has achieved 2 electrons. So both has got stabilized. ఇలాగా మనకి covalent bond అనేది ఫామ్ అవుతుంది. Okay. So this is how it forms. Okay, this is the CH4 electron dot structure which we have drawn here. Okay. సో నేను ఎందుకు లైన్స్ పెట్టానంటే జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం లైన్స్ గీయాల్సిన పని లేదు. సింపుల్‌గా ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్‌లో మీరు ఇలా చేసినా కూడా పర్వాలేదు. అయితే ఇలాగా మనం ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఏ ఎలిమెంట్ అయినా, ఏ కోవలెంట్ కాంపౌండ్‌కి అయినా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇస్ అలోట్రోప్స్ అంటే కార్బన్ ఎన్ని ఫార్మ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. కార్బన్ అనేది ఎన్ని ఫార్మ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. నేచురల్‌గా కార్బన్ అనేది 3 ఫార్మ్స్‌లో అలోట్రోప్ అంటే ఏంటంటే సేమ్ కెమికల్ సేమ్ బేస్ మెటీరియల్ ఇక్కడేంటంటే డిఫరెంట్ అరేంజ్‌మెంట్స్ అంతే. అరేంజ్‌మెంట్ మారింది తప్ప ఎలిమెంట్ అదే. కార్బన్ యొక్క ఎలిమెంటే. డైమండ్ గూడా కార్బన్ యొక్క ప్రొడక్టే. సేమ్ కార్బనే. ఆహ్, ఇది గ్రాఫైట్ గూడా కార్బనే. బక్‌మిన్‌స్టర్ ఫలరెన్స్ కూడా కార్బనే. ఈ 3 గూడా కార్బన్సే కాకపోతే ఇక్కడ మారుతుందేంటంటే అరేంజ్‌మెంట్. డైమండ్‌లో చూస్తే ఓకే. సో, డైమండ్‌లో చూస్తే గనక ఒక్కొక్క కార్బన్ యాటము కూడా 4 కార్బన్ యాటమ్స్‌తో అవి బాండ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. దిస్ ఈస్ ఫస్ట్ కార్బన్ అనుకుంటే. ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే. 1 బాండ్ నంబర్ 1, బాండ్ నంబర్ 2, బాండ్ నంబర్ 3, బాండ్ నంబర్ 4. సో, ఎవ్రీ కార్బన్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ ఆర్ హియర్ ఓకే. ఎక్కడ చూసినా గూడా ప్రతి కార్బన్ గూడా 4 డిఫరెంట్ కార్బన్స్‌తో అది బాండ్ అయ్యి ఉంటుంది. ఈ రకంగా ఇక్కడ చూస్తే ఈ కార్బన్ 1, 2, 3, 4. సో, ఈ రకంగా ప్రతి కార్బన్ కూడా 4 కార్బన్స్‌తో బాండ్ చేయబడి ఉంటుంది. ఇలా ఫార్మ్ అయితే గనక దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డైమండ్. ఆ ఎలిమెంట్‌ని ఆ టైప్ ఆఫ్ కార్బన్ అరేంజ్‌మెంట్‌ని మనం ఏమంటాం? డైమండ్ అంటాం. అదే గ్రాఫైట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కార్బన్ గూడా ఈచ్ కార్బన్, ఈచ్ కార్బన్ సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్‌కి ఇటొకటి, కిందకొకటి. ఇంకో కార్బన్ తోటి. సో, 3 బాండ్స్ మాత్రమే. లేతే ఈ కార్బన్ చూస్తే గనక 1, 2, 3 ఓకే. సో, ఇక్కడ ఈ కార్బన్ యాక్చువల్లీ ఇది ఇంకా వెనక్కుంటుంది. ఇది కాదు. దిస్ ఐ కెనాట్ టేక్. సో, 1, 2, 3 సో, సెంట్రల్ కార్బన్స్ చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఈ కార్బన్ చూస్తే 1, 2, 3 సో, ఇక్కడేమో 4 ఉన్నాయి. ఇక్కడేమో ఓన్లీ 3 ఉన్నాయి. సో, దీనివల్ల ఏమవుతుంది కార్బన్‌లో ఒక బాండ్ ఇంకా పెండింగ్ ఉండిపోయింది. ఒక ఎలక్ట్రాన్ ఇంకా ఫ్రీగా తిరుగుతుంది. ఇంకా సెటిల్ అవ్వల. కాబట్టి గ్రాఫైట్‌లో ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది గాబట్టి గ్రాఫైట్ అనేది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది అడుగుతాడు. సో, వై గ్రాఫైట్ ఈస్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. The only carbon compound that can conduct is graphite. The reason for this is in graphite, each carbon is bonded with 3 other carbons, leaving one free electron, which is responsible for conduction of electricity. Okay. సో, దానివల్ల గ్రాఫైట్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుట్‌బాల్ షేప్‌లో గనుక అరేంజ్ చేయబడితే 60 కార్బన్ యాటమ్స్ అనేవి ఇలా ఒక ఫుట్‌బాల్ షేప్‌లో అవి అరేంజ్ చేయబడితే దెన్ దట్ కైండ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఈస్ కాల్డ్ బక్‌మిన్‌స్టర్ ఫలరెన్స్. ఓకే. ఈ రకంగా అలోట్రోప్స్ గురించి అడగొచ్చు. లేదా వై గ్రాఫైట్ ఈస్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అడగొచ్చు. బీయింగ్ డైమండ్ ఈస్ ఎ నాన్ మెటల్, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్, హార్డెస్ట్ సబ్స్టెన్స్ ever known on the surface of the earth. ఓకే. బికాస్ ఆఫ్ ద అరేంజ్‌మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఇక్కడ అరేంజ్‌మెంట్ వల్ల ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది డైమండ్. ఓకే.
ఇది సింథసైజ్ చేయటం చాలా కష్టం. బట్ క్యాన్ బి డన్ అట్ ఎ వెరీ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ రెండిటిని గనక మీరు న్యాచురల్ కండిషన్స్‌ని గనక మీరు సస్టైన్ చేయగలిగితే సో, యూ క్యాన్ సింథసైజ్ అట్ ల్యాబ్ ఆల్సో. ఓకే. న్యాచురల్ డైమండ్ అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. డిస్టింగ్విష్ అవుతుంది. అర్థమవుతుంది. సో, ఇవన్నీ గూడా ఈ 3 కూడా అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. దీస్ ఆర్ ఆల్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. నౌ నెక్స్ట్. So you do these questions. If you have any doubt, you can put it on the comment section. I will look into it. Okay. Now, next. Versatile nature of carbon. See, carbon 90% of the compounds are carbon made అని చెప్పాను ఇందాక. సో ఇంత వెర్సటైలిటీ కార్బన్‌కి ఎందుకు వచ్చింది? కార్బన్‌లో ఎంత ఏంటి స్పెషాలిటీ అంటే సో the versatility two reasons. There are two reasons. Let us see what are the two reasons it was given below. Carbon has a unique ability to form bonds with other atoms of carbon. సో ఇక్కడ కెటినేషన్ అంటారు దీన్ని. ఇక్కడ వీడు చెప్పిన పదం అంతా చూస్తే కనుక కెటినేషన్. సో కార్బన్ అనేది అదే కార్బన్ ఆటమ్‌తో ఎంత లాంగ్ చైన్ అయినా ఫార్మ్ చేయగలదు. సో ఎప్పుడైతే దీనికి ఎబిలిటీ ఉందో అప్పుడు ఏం చేస్తుంది లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది తయారు చేయగలదు. సో కెటినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. వై కార్బన్ హ్యాస్ వెర్సటైలిటీ. సో వై మెజారిటీ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ ఓన్లీ. వై నాట్ అదర్ ఎలిమెంట్ అని అడిగితే కార్బన్ కొన్న యూనిక్ ఎబిలిటీ ఏంటి? ఇట్ కెన్ ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ గివ్స్ రైజ్ టు లార్జ్ మాలిక్యూల్స్. ఇది ఎంత పెద్ద మాలిక్యూల్ అయినా తయారు చేయగలదు. ఈ ప్రాపర్టీనే క్యాటినేషన్ అంటారు. దీస్ కాంపౌండ్స్ మే హ్యావ్ లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బన్. అలాగే వీటికి బ్రాంచ్డ్ చైన్స్ కూడా ఉండొచ్చు. ఓకే. బ్రాంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా అంటే కార్బన్‌లో ఎన్ని కార్బన్స్ అయినా పక్కన అరేంజ్ అవ్వచ్చు. బ్రాంచెస్ అవ్వచ్చు. ఓకే. అలాగా ఆహ్, ఇలా చేయటం వల్ల ఇది డబుల్ బాండ్ ఫార్మ్ చేయగలదు. సింగిల్ బాండ్ ఫార్మ్ చేయగలదు. ట్రిపుల్ బాండ్ ఫార్మ్ చేయగలదు. ఈ రకంగా కార్బన్ కెన్ ఫార్మ్ సింగిల్, డబుల్, ట్రిపుల్ ఏ బాండ్ అయినా ఫార్మ్ చేయగలదు. ఇది అనదర్ ఎబిలిటీ. ఓకే. సింగిల్ బాండ్స్ ఉంటే గనక దాన్ని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటాం. లేదా సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం సింపుల్‌గా. సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటాం? సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం. అదే డబుల్ బాండ్ గాని, ట్రిపుల్ బాండ్ గాని ఉంటే దీన్ని అన్‌సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. అన్‌సాచురేటెడ్. ఇక్కడ ఇంకా ఈ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ పోతే అది సాచురేట్ అవుతుంది తప్ప అప్పటికి సో డబుల్ బాండ్ గాని, ట్రిపుల్ బాండ్ గాని ఉంటే దాన్ని మనం ఏమంటాం? Unsaturated compounds. Okay, those carbon compounds are unsaturated carbon compounds. అయితే ఆ ప్రతి ఎలిమెంట్ ఈ క్యాటినేషన్ ప్రాపర్టీని చూపించలేదు. కానీ కొన్ని ఉన్నాయి. కార్బన్ అంత కాకపోయినా సో సిలికాన్ గాని అంటే కార్బన్‌కి కింద ఉండేవి ఉంటాయి గదా! అవి అప్ టు 7-8 ఐటెమ్స్‌తో అది చైన్స్ ఫార్మ్ చేయగలదు. కానీ ఇవి స్టేబుల్‌గా ఉండవు. చాలా రియాక్టివ్‌గా ఉంటాయి. కానీ కార్బన్ బాండ్ ఏదైతే ఉందో, కార్బన్ బాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉండటం వల్ల ఈ చైన్ అనేది కూడా స్టేబుల్‌గా ఉంటుంది. కార్బన్ ఎంత చైన్ ఫార్మ్ చేసినా కూడా స్టేబుల్‌గా ఉండడానికి కారణం ఏంటంటే కార్బన్‌కి ఉన్న బాండ్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. అందుకు కార్బన్‌తోనే ఎక్కువ కాంపౌండ్స్ అనేవి మనకొస్తున్నాయి. కార్బన్ చైన్ అనేది లింక్ అయినప్పటికీ కూడా అది వీక్ అవ్వదు. ఆ లింక్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు ఇన్ని కాంపౌండ్స్‌ని ఫార్మ్ చేయగలుగుతుందంటే దీనికి వాలెన్సీ 4. సో 4 అదర్ ఆటమ్స్‌తో ఇది బాండ్ చేయగలదు. సో మోనోవాలెంట్ ఎలిమెంట్ వచ్చినా ఐ వెల్కమ్ యూ అని చెప్పి హైడ్రోజన్‌తో 4 హైడ్రోజన్స్‌తో బాండ్ ఫార్మ్ చేయగలదు. లేదు మోనో అటామిక్, డయాటమిక్ వచ్చింది. ఓకే. ఐ వెల్కమ్ యూ అని చెప్పి కార్బన్ ఆక్సిజన్‌తో బాండ్ ఫార్మ్ చేయగలదు. ట్రై అటామిక్ వచ్చింది. ఓకే. ఐ యామ్ రెడీ ఫర్ విత్ యూ ఆల్సో అని చెప్పి నైట్రోజన్‌తో కూడా ఫార్మ్ చేయగలదు. సల్ఫర్‌తో ఫార్మ్ చేయగలదు. ఈ రకంగా ఇది మోనోవాలెంట్‌తోనే రియాక్ట్ అవుతుంది. డైవాలెంట్‌తోనే రియాక్ట్ అవుతుంది. ట్రైవాలెంట్‌తోనే రియాక్ట్ అవుతుంది. టెట్రావాలెంట్‌తో కూడా రియాక్ట్ అవ్వగలదు. కాబట్టి ఇన్ని కండిషన్స్‌ని ఇది ఫుల్‌ఫిల్ చేయగలదు కాబట్టి సో బికాస్ ఆఫ్ ద వాలెన్సీ it can also form it can react with monovalent element, divalent element and trivalent element ఇన్నిటితో రియాక్ట్ అవ్వగలదు కాబట్టి
ఇది ఇన్ని రకాల కాంపౌండ్స్‌ని తయారు చేయగలుగుతుంది. ఓకే. అగైన్ ఇవి తయారు చేసే బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఓన్లీ కార్బన్ కార్బన్ బాండే కాదు. కార్బన్‌తో ఫార్మ్ అయ్యే అదర్ ఎలిమెంట్ బాండ్స్ గూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ ఎక్సెప్షనల్లీ స్టేబుల్. చాలా స్టేబుల్‌గా ఉంటాయి. సో, దట్ ఈస్ ద రీజన్ వై కార్బన్ ఎంత స్ట్రాంగ్‌గా బాండ్ ఫార్మ్ చేయడానికి కారణం ఇంకోటేంటంటే దాని యొక్క సైజ్ అనేది చిన్నది. బికాజ్ కార్బన్స్ అటామిక్ నంబర్ ఈస్ జస్ట్ 6. ఓకే. కాబట్టి 6 కాబట్టి ఇది చాలా చక్కగా దేన్నైనా పట్టుకోగలుగుతుంది. సో, షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా స్ట్రాంగ్‌గా ఇది హోల్డ్ చేయగలుగుతుంది. ఓకే. సో, ద బాండ్స్ ఫార్మ్డ్ బై ఎలిమెంట్ హావింగ్ బిగ్గర్ ఆటమ్స్ ఆర్ మచ్ వీకర్. ఒకవేళ కార్బన్‌తో బిగ్గర్ ఆటమ్స్ ఏదైనా బ్రోమిన్ గాని, అయోడిన్ గాని ఇట్లాంటి పెద్ద పెద్ద ఆటమ్స్ గనుకొచ్చి బాండ్ ఫార్మ్ చేస్తే ఆ బాండ్స్ అనేవి కొంచెం వీక్‌గా ఉంటాయి తప్ప చిన్న చిన్న ఆటమ్స్ ఏవొచ్చినా గూడా ఆ బాండ్స్ అన్నీ గూడా స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఓకే. కార్బన్ అనేది దాని సైజ్ చిన్నది గాబట్టి అది ఈజీగా వీటిని హోల్డ్ చేయగలుగుతుంది. ఓకే. సో, నౌ we will discuss about the saturated and unsaturated carbon compounds in the next class. Okay. Thank you so much.